ఢిల్లీ మెట్రో మేముండే ఏరియా మైపాల్పూర్ నుంచి ఏరో సిటీకి చేరుకొని అక్కడ నుంచి న్యూఢిల్లీకి వెళ్ళడానికి మెట్రోలో వెళ్తున్నాము. ఇక్కడ ఢిల్లీ అంటేనే మెట్రో చాలా ఫేమస్. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున మెట్రోలో ప్రయాణిస్తుంటారు చాలామంది. చాలా వేగంగా స్పీడ్గా చేరుకుంటాం ఎక్కడికి వెళ్ళాలన్నా. చాలామంది డే పాస్ కూడా తీసుకుంటారు. ఇంకా 1-2 స్టేషన్లు వెళ్ళాల్సిన వాళ్ళు టికెట్ తీసుకుంటారు. సో అండర్గ్రౌండ్కి చేరుకున్నాం, ట్రైన్ వచ్చేసింది. మేమంతా ట్రైన్ ఎక్కిచ్చేస్తున్నాము. సో ఇది ఫ్రెండ్స్, ఢిల్లీలో మీరు టూర్ వచ్చినప్పుడు కానీ ఇంకెక్కడికి వెళ్ళాలన్నా, టూరిస్ట్ ప్లేసులు తిరగాలన్నా, షాపింగ్ చేయాలన్నా కూడా మెట్రో అయితే ఎంచుకోండి. చాలా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. మీరు ఒక 5-6 మంది వస్తే అందులో ఒకరికి కొంచెం తెలిసిన వారు ఉంటే చాలా ఈజీగా జర్నీ చేయొచ్చు. సో మేము ఏరో సిటీ నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్నాము. ఎందుకంటే డైరెక్ట్ మేము చాందిని చౌక్ ఉండదు. ఇది ద్వారకా సెక్టర్ 25 నుంచి న్యూఢిల్లీ వరకే ఈ ట్రైన్ నడుస్తుంది. సో వచ్చేసింది, న్యూఢిల్లీ వచ్చేసింది, దిగిపోతున్నాము. న్యూఢిల్లీలో మేము ఈ ట్రైన్ దిగి మన ఇక్కడ అమీర్పేట లాగా మళ్ళీ ఎల్లో లైన్, గ్రీన్ లైన్ లాగా. సో ఇక్కడ మేము ఇంకో కిందికి వెళ్తున్నాం. పైన దిగి కిందికి వెళ్ళి ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ అక్కడ 11 రూపాయలు ఇంకొక టికెట్. ఇప్పుడు ఏరో సిటీ నుంచి న్యూఢిల్లీ 54 రూపీస్. న్యూఢిల్లీ నుంచి చాందిని చౌక్ అంటే 1-2 స్టాప్లే ఉంటాయి. చాందిని చౌక్ వెళ్ళడానికి మళ్ళీ 11 రూపాయలు టికెట్ తీసుకున్నాం. ట్రైన్ వచ్చేసింది, ఎక్కేసాము. న్యూఢిల్లీ నుంచి చాందిని చౌక్ రెండో ట్రైన్, మళ్ళీ ఒకసారి ట్రైన్ చేంజ్ అయ్యి అయితే వెళ్ళిపోతున్నాము. చాందిని చౌక్ కూడా వచ్చేసింది. మేమంతా దిగిపోయి ఇంకా చాందిని చౌక్ చాలా పెద్ద మార్కెట్, అక్కడ షాపింగ్ చేయడానికి వెళ్తున్నాము. సో ఎగ్జిట్ అయిపోయాం. సో ఇది ఫ్రెండ్స్, మీరు కూడా టూరిస్ట్గా వచ్చినా ఏదైనా ఆఫీస్ పని మీద వచ్చినా ఢిల్లీ మెట్రోని అయితే ఎంచుకోండి. చాలా వేగంగా చేరుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, షాపింగ్ వెళ్ళాలనుకున్నా, ఇంకెక్కడికి వెళ్ళాలని చాలా వేగంగా చేరుకోవచ్చు. మేము వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే చాలా స్పీడ్గా చేరుకున్నాము.